ఫేక్ డాక్యుమెంట్స్ తో అక్రమ భూ ఒప్పందాల దందా చేస్తున్న ముఠా గుట్టును హైదరాబాద్ నార్సింగి పోలీసులు రట్టు చేశారు. ముఠాకు చెందిన నిమ్మల రాజేష్ గౌడ్, నిమ్మల వేణుగోపాల్, నిమ్మల సాయి కిరణ్ అనే ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వీరిని విచారించగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. గండిపేట సర్వే నంబర్ 18లోని ప్రభుత్వ భూమిపై నకిలీ పత్రాలను నిందితులు సృష్టించారు. వీటిని వాట్సాప్, సోషల్ మీడియాలో షేర్ చేసి ఎకరా భూమిని 3.5 కోట్లకు విక్రయించేందుకు పథకం వేశారు. ఈ విధంగా మొత్తం 10 ఎకరాల భూమికి బొల్లా రమేష్ అనే వ్యక్తితో నిమ్మల రాజేష్ గౌడ్ ఫ్యామిలీ నకిలీ ఎంఓయూ కుదుర్చుకుంది. ఈ వ్యవహారం గండిపేట తహసీల్దార్కు చేరడంతో నార్సింగి పిఎస్లో ఫిర్యాదు చేశారు. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు కీలక విషయాలను బయటపెట్టారు. ఈ ముఠాతో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుకు సంబంధం ఉందని తేల్చారు పోలీసులు. ఈయన ఖాతా నుంచి 2 దఫాలుగా ₹1 కోటి 25 లక్షల చొప్పున నిందితుల అకౌంట్లోకి బదిలీ అయినట్లుగా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ఈ గ్యాంగ్తో సంబంధం ఉన్న బొల్లా రమేష్, బొల్లా బ్రహ్మనాయుడుతో పాటు బొల్లా రాధాకృష్ణ కోసం పోలీసులు గాలిస్తూ ఉన్నారు. నిమ్మల ఫ్యామిలీ వాళ్ళు బొల్లా రమేష్ అని చెప్పి అతని అడ్రస్ ఏమో కర్ణాటక చూపిస్తూ ఉంది. ప్రస్తుతానికి అతనికి ఒక ఎంఓయూ ఇచ్చి ఈ భూమిని వాళ్ళకి ఎంఓయూ చేస్తారు. దాంట్లో భాగంగా ఈచ్ ఎకర్ ఇది మొత్తం 10 ఎకరాల భూమి ఉన్నట్లు 3.5 కోట్లు అంటే మొత్తం భూమిని 35 crores ఎంఓయూ చేస్తున్నట్లుగా వాళ్ళు రాయటం. తర్వాత వీళ్ళందరి అకౌంట్లోకి 25 lakhs, 50 lakhs, 1 crore ఇలా డబ్బులు కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవడం జరిగింది. అయితే దీంట్లో నిందితులందరినీ కూడా తీసుకొని మనం విచారించిన తర్వాత ఒక రాధాకృష్ణ అనే వ్యక్తి మధ్యవర్తిత్వం చేశారని, వినికొండ ఎక్స్ఎమ్మెల్యే, వైసీపీ ఎక్స్ఎమ్మెల్యే ఇతను బొల్లా బ్రహ్మనాయుడు ఈ గవర్నమెంట్ ల్యాండ్ని రెగ్యులరైజ్ చేయిస్తామని చెప్పి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ముందుకొచ్చి ఆ రాధాకృష్ణకి కూడా పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చారని, తర్వాత మనం బ్యాంక్ స్టేట్మెంట్స్ ఇవన్నీ వెరిఫై చేస్తే బొల్లా బ్రహ్మనాయుడు అనే ఈ ఎక్స్ఎమ్మెల్యే 2 transactionsలో తన అకౌంట్ నుంచే వేణుగౌడ్కి తర్వాత రామస్వామికి డబ్బులు పంపడం జరిగింది. అది క్లియర్ కట్గా అతని పాత్ర, తర్వాత అతని బంధువుగా నేను చెప్పబడుతున్న బొల్లా రమేష్ పాత్ర కూడా దాంట్లో స్పష్టంగా ఉంది. ఎందుకంటే ఇది అఫీషియల్ బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఉంది కాబట్టి.